దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో సముచిత వాటా లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014-18 మధ్యకాలంలో ఏపీకి ఆశించిన స్థాయిలో ఎన్డీఏ 1 ప్రభుత్వం సాయం చేయలేదు. 2019-2024 మధ్య 5 ఏళ్ల కాలంలోనైతే చెప్పనే అక్కర్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం గట్టిగా నిలదీసిన సందర్భం ఒక్కటీ లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన పన్నుల వాటాలో కోతపడిన జగన్ పార్టీ ఎంపీలు ఏ ఒక్కరూ పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఎవరూ పెదవి విప్పలేదు. చివరకు కేంద్రం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఇవ్వచూపిన నిధుల్ని కూడా తెచ్చుకోలేకపోయిన దుస్థితి నాటి ప్రభుత్వానిది. కేంద్రంలో గత 2 ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినప్పటికీ బడ్జెట్లు మాత్రం సంకీర్ణ బడ్జెట్లు కావు. కానీ ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయేది మాత్రం ఖచ్చితంగా సంకీర్ణ బడ్జెట్ అని చెప్పొచ్చు. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలకు చెందిన రాష్ట్రాల సమస్యలకు కొంతమేర ఈ బడ్జెట్లో పరిష్కార మార్గాలు లభించే అవకాశం ఉంది. పరిపాలనా రంగంలో ఎంతో అనుభవజ్ఞుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు గడవకముందే జూన్ 5-6 తేదీలలో చేసిన ఢిల్లీ పర్యటన ఆశాంతం బిజీగా ఎక్కే గడప దిగే గడప మాదిరిగా జరిగింది. ప్రధానమంత్రి మోదీతో సహా హోం, ఆర్థిక, రక్షణ, వాణిజ్య, రహదారులు, రవాణా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఇంధన, పెట్రోలియం శాఖల మంత్రులను స్వయంగా కలిసి రాష్ట్ర స్థితిగతులను వివరించారు. ఆయా రంగాల్లో అందించవలసిన సాయంపై వారందరికీ వినతి పత్రాలు అందించారు. వీరందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యల తీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. వీరితో పాటు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాతో సైతం సమావేశమయ్యారు. ఈ పర్యటనలోని ఆయన పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అంతేకాదు కేంద్ర స్థాయిలో ఉన్న సీనియర్ అధికారులకు విందు ఏర్పాటు చేసి తన రాష్ట్రానికి సహాయం అందించడంలో త్వరితగతిన స్పందించాలని కోరారు. కేవలం 2 రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు జరిపిన ఈ సుడిగాలి ఢిల్లీ పర్యటనకు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎనలేని ప్రాధాన్యం లభించింది. ఆయనతో సమావేశమైన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ హ్యాండిల్లో డైనమిక్ లీడర్ చంద్రబాబుతో జరిపిన సమావేశం ఉత్సాహంగా సాగింది. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటన సాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ పురోగతి, వృద్ధి కోసం ఎలా సాయం చేయాలన్న అంశంపై చర్చించామని పేర్కొన్నారు. అమిత్ షా మాత్రమే కాదు, చంద్రబాబుతో భేటీ జరిపిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్లు కూడా తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా సానుకూల సందేశాలు పంపారు. ప్రస్తుతం ఎన్డీఏ 3 ప్రభుత్వం మనుగడ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీహార్లోని జనతాదళ్ల మద్దతుపై ఆధారపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. కానీ ఎంతో వివేచన కలిగిన చంద్రబాబు నాయుడు బీజేపీకున్న ఈ బలహీనతను ఆసరా చేసుకుని రాష్ట్రానికి సాయం చేసే విషయంలో కండిషన్లు పెట్టాలని అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు 1999లో నాటి వాజ్పేయి ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చినప్పుడు కూడా బేషరతుగానే సపోర్ట్ చేశారు. కాకుంటే నాటి ప్రధాని వాజ్పేయి చంద్రబాబు నాయుడు పట్ల ఎనలేని అభిమానం చూపేవారు. ఏది అడిగినా కాదనలేదు. అలాగని చంద్రబాబు నాయుడు కోరినవేవి గొంతెమ్మ కోరికలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అదంతా గడిచిపోయిన ఓ అమృత కాలమేనని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రను పునరావృతం చేస్తానని గట్టిగా చెబుతున్నారు. 1995 నాటి సిబిఎన్ను చూస్తారని ఆయనే స్వయంగా వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితుల్ని గాడిలో పెట్టాలంటే ఆనాటి ఉత్సాహం, పట్టుదల, కార్యాచరణ, దృఢ సంకల్పం ప్రదర్శించాల్సిందే. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా ఆనాటి చొరవ, పని జరిగే వరకు పట్టువిడని వైఖరి నేడు అవసరం. అగాధంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒడ్డున చేర్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అనివార్యం. ఈ పూర్వ రంగంలోనే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బలాన్ని అందిస్తున్న తెలుగుదేశం అధినేతకు ఇది కలిసొచ్చే అవకాశం. మోమాటాలకు పోకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవాల్సిందే. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు అమరావతి, పోలవరాల నిర్మాణానికి నిధులు, రాష్ట్రంలో ప్రధాన నగరాలను హైదరాబాద్, చెన్నైలతో అనుసంధానం చేసే గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లు, బీపీసీఎల్ రిఫైనరీ, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ మొదలైన వాటితో పాటు విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లలో ఆస్తుల పంపకానికి సంబంధించి
అపరిష్కృతంగా ఉన్న అంశాల సాధనలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. రెండు 2019-2024 మధ్య రాష్ట్రంలో ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయం జరగలేదు. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టడం వల్ల రావాల్సినంత ఆదాయం సమకూరలేదు. ప్రజాధనం కొందరు నేతల జేబుల్లోకి పోయింది. అప్పులు కొండలా పెరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు దాటిపోయినా అప్పుల లెక్కలు తీయడానికి ఆపసోపాలు పడుతున్నదంటే గత ప్రభుత్వ విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడేందుకు కేంద్రం ఏ మేరకు సాయం అందించగలదన్నదే ప్రశ్న. వాస్తవానికి దేశ ఆర్థిక ముఖచిత్రం కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. సుమారు 47 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈసారి కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రకారం మొత్తం రెవెన్యూలో 25% మేర వడ్డీలకు, అప్పు చెల్లింపులకు పోతోంది. రెవెన్యూ లోటు 2% ఉంటే కోస లోటు 5.1% ఉంది. అయితే రెవెన్యూ ఆదాయంలో 12% వార్షిక పెరుగుదల, జీడీపీ వృద్ధి రేటు 10.1% పెరుగుదలను అంచనా వేస్తున్నందున ఈ ఏడాది దేశ ఆర్థిక రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం దాదాపు 1 లక్ష కోట్లు కేటాయిస్తున్నారు. ఈసారి ఈ మొత్తాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్, బీహార్లకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే షరతులు లేని దీర్ఘకాలిక రుణాల స్వీకరణలో రాష్ట్రాలకు తగిన స్వేచ్ఛ కల్పించే అవకాశం ఉంది. ఇక ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం రుణ పరపతిని జీఎస్డీపీలో 3% మేర రుణాలు పొందే సౌలభ్యాన్ని సవరించి రాబోయే 5 ఏళ్లు 3.5% మేర రుణాలు పొందే వెసులుబాటును కల్పించవచ్చు. ఈ అంశాలన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితిని కొంతమేర మెరుగుపరిచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి చెందిన 3 ఎంపీలు మంత్రులుగా ఉండటం, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణతో సహృద్భావ సంబంధాలు నెలకొల్పుకోవడం, రాష్ట్రంలో ఆదాయాన్నిచ్చే వనరులను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, దుబారా అరికట్టడం మొదలైన అంశాలతో పాటు దార్శనికత కలిగిన నాయకుడు, పరిపాలకుడిగా ఉండటం ఆంధ్రప్రదేశ్కు కలిసొచ్చే అంశం. మొత్తం మీద కొత్త ప్రభుత్వం తొలి అడుగులు ఆశాజనకంగా పడుతున్నాయి. కేంద్ర సహకారం తోడైతే ఇక రాష్ట్రం వడివడిగా ముందుకు సాగడమే తరువాయి.